కల్తీ కళ్ళు తాగి 13 మంది అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటనలో 9 మంది పురుషులు 4 మహిళలు ఉన్నారు. డిఎంహెచ్ఓ ఉమాగౌరి తెలిపారు. వాంతులు విరోచనాలు బీపీ సమస్యతో రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చినారని వివరించారు. వారందరూ కళ్ళు తాగడం వల్లే అస్వస్థకు గురైనట్లు తెలుసుకొని సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కల్తీ కళ్ళు వ్యవహారం అవడంతో ప్రొహిబిషనల్ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జిహెచ్ఎంసి సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 13 మంది మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నవ్ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు, జిహెచ్ఎంసి వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కండిషన్ ఇదండి. ఒక్కరైతే వెంటిలేటర్ మీద ఉన్నారు, బట్ అవుట్కమ్ ఏంటి అనేది రేపటికి కానీ ఏం చెప్పలేమంటారు డాక్టర్స్ ఇక్కడ. నేను డిఎంఎండ్హెచ్ఓ మేడ్చల్ అండి, డాక్టర్ ఉమాగౌరి.